అవునా? నేను ఎప్పటి నుంచో ఉన్నా. అవి సర్దుకోవడానికి నేను పర్మనెంట్. అందరూ తక్షణమే బ్యాగ్ ప్యాక్ చేసి హౌస్ స్వాప్ చేయండి. అందరూ ఒకరొకరే పడుకుంటున్నారా? ఒక చూపుతో నాలోనే పుట్టిందే, ఏదో వింతగా గుండెలో చేరిందే. నువ్వెవ్వరో నాలో అని అడిగానే, తానేగా ప్రేమని తెలిపిందే. పరిచయం లేదని అడిగా ప్రేమంటే, కలిసాంగా ఇకపై మనమేగా అందే. వెతికినా దొరకని అర్థం ప్రేమదే, అది నీకేంటో ఒక మాటలు చెప్పాలే. నువ్వుంటే చాలే మాటలతో చెప్పనికే, చెప్పలేని మాటలతో భాషలకే అంతనంటే అదనితో కుదురుతా ఉండలేదు. హాయ్, హలో, నమస్తే, ఆదాబ్, అందరికీ నమస్కారం. నేను మీ నాగార్జున. వెల్కమ్ టు ద వరల్డ్స్ బిగ్గెస్ట్ రియాలిటీ షో మారుతి సుజుకి ప్రెజెంట్స్ బిగ్ బాస్ సీజన్ 9, co-presented by Thumbs Up, Asian Paints, Surf Excel, Magic Express and Roff Tile Adhesive. నామినేషన్స్లో 7 ఉన్నారు. అందులో ఒకరిని సేవ్ చేయాలి. ఆలస్యం చేయకుండా మన టీవీ, లెట్స్ గో. గాయ్స్ ప్లీజ్ కొంచెం త్వరగా రెడీ అవ్వండి. అయ్యో, హాయ్ హాయ్, ఎవరు లేరు ఇక్కడ. హాయ్, నేను వెయిట్ చేస్తున్నాను. అందరిని తీసుకొచ్చేయండి త్వరగా. చాలా ఉంది ఇంకా. హాయ్ తనుజ, ఏం చేస్తున్నావు కిచెన్ లో ఇప్పుడు దాకా? టీ పెడుతుంది సార్. ఓకే సార్ 15 days అయింది కాఫీ టీ తాగి. అవునా, ఇప్పుడు టీ వచ్చిందా? వచ్చింది, ఓనర్ అయ్యాం కదా, ఆ, అందుకే ఫస్ట్ టీ పెట్టేస్తున్నాం. మసాలా చాయ్. ఓనర్స్ కి కాఫీ కూడా వస్తుందా? ప్లీజ్ నాకు సార్ ఒక చిన్న డబ్బా కాఫీ పౌడర్. చిన్న డబ్బా, నీ ఒక్కదానికి సరిపోతుంది. చాలా చాలు. వీళ్ళందరూ ఎలాగో నాకే సాక్రిఫైస్ చేస్తారు. తనుజ, నీకు తెలుసు కదా, నువ్వు అడిగితే నేను కాదనలేను. కానీ నాకు ఒక చిన్న సీక్రెట్ చెప్తే. అమ్మో, నేనే అనుకున్నాను. నేను బిగ్ బాస్ తో ఎలా అయినా సరే తెప్పించేస్తా. నాకు అంత ఈజీగా క్రష్ అనేది, లవ్ అనేది అవ్వదు. ఓకే, నా బిగ్ బాస్ వచ్చే ముందు ఐ మెట్ వన్ పర్సన్ అన్నమాట ఇన్ కాఫీ షాప్. కాఫీ షాప్ లో? యా, అది నా పేరెంట్స్ కి తెలియదు, నా ఫ్రెండ్స్ కి తెలియదు, ఎవరికి తెలియదు. అతనికి తెలుసా? తెలుసు సార్, నాకు తెలియదు. అతనికి కూడా తెలీదా? ఏమో నువ్వు ఫోన్ లో మాట్లాడిన రమేష్ గురించి కాదు మ్యాటర్. రమేష్ ఎవరు? రమేష్ ఎవరో తెలీదా నీకు? రమేష్ ఎవరు నేను చెప్పనా? కాఫీ షాప్ కూడా నేనే సార్. ఆ కాఫీ షాప్ కూడా నువ్వేనా? ఐ లైక్ యువర్ స్పిరిట్ అండ్ కాన్ఫిడెన్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో నా మచ్. వల్లే వస్తుంది నాకు సార్. ఆయన పర్సనల్ గురించి ఏమైనా అడిగితే ఆయన నా గురించి అడుగుతారు. మన పర్సనల్స్ బయటికి చెప్పుకోకూడదు అనుకున్నాం కదమ్మా. ఓకే, కూర్చో సార్. థ్యాంక్ యూ. తనుజ, ఇంకొంచెం డీటెయిల్స్ అమ్మా. కాఫీ కదా. ప్లీజ్ నాకు సార్ వద్దు. సరే, కాఫీ షాప్ లో కలిసానన్నావు, కలిసావా, చూసావా? సార్ తనని కలవడానికి బెంగళూరు నుంచి వచ్చాను సార్. ఫ్యాంటాస్టిక్. ట్రస్ట్ మీ, మా ఇంట్లో తెలియదు, ఫ్రెండ్స్ కి తెలియదు, ఎవరికి తెలియదు. ఇప్పుడు తెలుసు. ఇట్స్ జస్ట్ ఎ క్రాష్ అంతే, వేరే ఏం లేదు. బిగినింగ్. నో సార్, నో. బిగ్ బాస్, నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, తనుజ కాఫీ కోసం ఇంత పెద్ద సీక్రెట్ చెప్పింది. ప్లీజ్ శాంక్షన్ a nice big size coffee. Thank you, Naksha. Okay.
అవి కూడా 2-3 సీక్రెట్లు చెప్తే చికెన్ పంపిండి సార్. ఈ సీక్రెట్లు నాకెందుకయ్యా? సార్ హౌస్ మేట్స్, టైమ్ ఫర్ సేవింగ్. Yeah. 7 ఉన్నారు. 7 ప్లీజ్ స్టాండ్ అప్. రాము స్టోర్ రూమ్లోకి వెళ్ళు. ఇప్పుడు సంజనాను ఫ్లోరాను ఇప్పుడు ఇక పక్క పక్కనే కూర్చుంటారా? ఏం సంజన? ఎస్ సార్, పక్క పక్కనే ఉండాలి. ఫుల్ వచ్చేది కూడా అనుకున్నాను సార్, తను పోకూడదు అని అనుకున్నాను సార్. సంజన, సిట్ డౌన్, యు ఆర్ నాట్ ఇన్ నామినేషన్స్. నేను ఎవరు పేరు పిలిస్తే వాళ్ళు పౌచ్ ఓపెన్ చేయండి. అందులో సంజన దొంగతనం చేసిన ఆరెంజ్ ఉంటే యు ఆర్ సేఫ్. ఇంకేమున్నా నాట్ సేఫ్. ఓకే? ఓకే సార్. ప్రియా, నాట్ సేఫ్. అదేంటి ప్రియా? మొసంబి. క్లారిటీ వచ్చేసింది కదా ప్రియా నీకు? ఓకే, ఫ్లోరా. నాట్ సేఫ్. పవన్. Not safe. Bharani. Bharani, you are safe. Thank you, sir. Harish. Safe. Thank you, sir. Thank you. Thank you. Congratulations, sir. Harish. Thank you. You are safe. మీ ఫ్యామిలీ కూడా సేఫ్. Thank you, sir. Thank you. Congrats. Thank you, sir. Congrats. గుర్తుపెట్టుకున్నావు కదా హ్యూమర్? Sure, sir. Sure. థర్డ్ హెచ్. Sure, sir. ఓకే, ఆల్ రైట్. మనీష్. నాట్ సేఫ్. సుమన్. నాట్ సేఫ్. 5 ఇంకా నామినేషన్స్లో ఉన్నారు. రాము కలెక్ట్ చేసుకుని లోపల పెట్టేసే అన్ని. Thank you, Ram. Thank you, Ram. ప్రియా, సార్, యూ హ్యావ్ అ డౌట్ కదా? నీ డౌట్కి ఆన్సర్ కావాలి. నీకే కాదు, నాకు కూడా. రీతుకి ఎన్ని ముద్దలు సంజన పెట్టారు? అదే కదా డౌట్. లేదా థమ్స్అప్లు ఎవరు తీసుకెళ్లారు? థమ్స్ అప్పుల్ కావాలి సార్. నీ కోసం ఒక స్పెషల్ వీడియో. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్ సార్. వీడియో ప్లీజ్. మనీష్ వస్తున్నానా? అవునా? నేను ఫన్ కోసం తీస్తున్నాను, కానీ ఇక్కడ చూడట్లేదు. తాగే ఆల్మోస్ట్ ఓవర్. సోఫా దగ్గర ఉండే డస్ట్బిన్లో పడేయండి. మీ దగ్గర పాకెట్స్ ఉన్నాయి, పెట్టుకున్నాయి. ఓకే, ఇది అదమ్మా విషయం. ఓకే సార్. ఈ థమ్స్అప్ల విషయంలో నామినేషన్లు కుదరదు. థ్యాంక్ యూ. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. ఎందుకంటే హరీష్, ప్రియా, ఫ్లోరా అందరూ థమ్స్అప్లు దొంగతనం చేసేవాళ్లే, తాగిన వాళ్లే. మనకు ఒక టాస్క్ ఉంది కదా ఇప్పుడు. బిగ్ బాస్ హౌస్ కి కెప్టెన్ ఎవరో అనేది డిసైడ్ చేయాలి. రీతు చౌదరి సార్, వెనకాల ఉంది లెటరు, ప్లీజ్ బ్రింగ్ దాట్. హౌస్ మేట్స్ గుర్తుంది కదా? ఈ కెప్టెన్సీ టాస్క్ లో ఇమాన్యుల్, పవన్, మనీష్, భరణి కెప్టెన్సీ కోసం పోటీ పడతారు. ఆ టాస్క్ ఏంటి అన్నది
రీతు ఇప్పుడు మీకు చదివి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఈ టాస్క్ వివిధ రౌండ్స్ లో జరుగుతుంది. ఇందులో భాగంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క టైర్ ఇవ్వడం జరుగుతుంది. కానీ మొదటి రౌండ్ లో 3 స్క్వేర్స్ మాత్రమే ఉంటాయి. గెలవడానికి పోటీదారులు చేయాల్సిందల్లా వారి టైర్ స్క్వేర్ లోపల ఉండేలా చూసుకోవడం మరియు ఇతరులు టైర్ స్క్వేర్ బయట వేయడం. ప్రతి రౌండ్ పూర్తయ్యే సమయానికి ఎవరి టైర్ స్క్వేర్ బయట ఉంటే వారు రేస్ నుండి తప్పుకుంటారు మరియు ఒక స్క్వేర్ బ్లాక్ అయిపోతుంది. ఇలా చివరి రౌండ్లో ఇద్దరు పోటీదారుల్లో ఎవరి టైర్ ఆఖరి స్క్వేర్లో ఉంటే వారు కెప్టెన్గా అవుతారు. ఈ టాస్క్కి రీతు చౌదరి సంచాలకులుగా నిర్వహిస్తారు. రీతు, సార్, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. Prove your caliber. Are you comfortable playing with this dress? I want to change, sir. You want to change? Please go change. Thank you, sir. మేము ఓనర్స్ అయ్యాం కదా సార్, చాలా రోజుల నుంచి టెనెంట్స్ లా ఉండి చికెన్ పంపిస్తారా సార్? ఆలోచించండి సార్ మీ మంచి మనసుతో. నేను ఆలోచించాను, బిగ్ బాస్ని అడిగాను. ఇంతలో ఓకే, బిగ్ బాస్ ఒక కండిషన్ చెప్పారు. చెప్పండి సార్. చికెన్ కోసం మీరు అందరూ టెనెంట్స్ అయిపోతే ఓకే అంటున్నారు. నాకు సార్ వద్దు, నాకు సార్ చికెన్ పర్లేదు సార్. ఓకే బాయ్స్, రెడీ? మీరు సెలెక్ట్ చేసుకున్న టైర్స్ వెనకాల నుంచోండి. పవన్ టువర్డ్స్ పర్పుల్, ఎల్లో మేబీ. టువర్డ్స్ పర్పుల్. ఓ, నేను చెప్పింది చేయవా పవన్? రీతు చెప్పిందే చేస్తావా? ఎందుకు నేను పర్పుల్ అన్నారు సార్. అతని ఫేవరెట్ కలర్ రెడ్ కాబట్టి రెడ్ దగ్గర నుంచి ఉన్నాడు. అతని ఫేవరెట్ కలర్ కూడా నీకు తెలుసా? ఇమాన్యుల్ ఫేవరెట్ కలర్ ఏంటి రీతు? ఇమాన్యుయల్ ఫేవరెట్ కలర్ రెడ్ సార్. రెడ్డా కాదా? నిజం చెప్పు. రెడ్డే సార్. ఇక్కడుండి రైట్ గా గేమ్ ఆడిచ్చు. బిగ్ బాస్ బజా. కేర్ఫుల్ కేర్ఫుల్. ఎల్బోక్ తాకింద్రా తనకి. గుడ్ ఫైట్ మనీష్, గుడ్ ఫైట్. గుడ్ ఫైట్ మనీష్, వెరీ గుడ్ ఫైట్. నన్ను అటాక్ చేయడానికి చూసి అన్న ఒక్కసారి నా సైడ్ అన్న ఒక్కసారి. ఎన్నిసార్లు నేను హెల్ప్ చేస్తాను? స్టాప్. స్టార్ట్. Don't hurt, don't hurt. Don't hurt, don't hurt. Ow. Stop, 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 stop. స్టాప్ అన్నారా? ఆయన అలా పడిపోయారు. ఇంకా బజర్ కూడా వచ్చింది. సంచాలక్, ఎస్ సార్. ఈ రౌండ్ లో నీ డెసిషన్ ఏంటి? ఈ రౌండ్ లో యాక్చువల్లీ ఇద్దరు అవుట్ అయ్యారు సార్, బర్నీ గారు అండ్ మనీష్ గారు. ఇద్దరు టైర్లు స్క్వేర్ మీద లేదు. సో బోత్ ఆర్ అవుట్ ఆఫ్ ద గేమ్. Yes, good decision. థ్యాంక్ యూ సార్. Bharani and Manish both out of the game. ఇప్పుడు పవన్ అండ్ ఇమాన్యుల్ మీ టైర్స్ తీసుకుని వెనక్కి నుంచోండి. రితు సార్ 2 స్క్వేర్స్ బ్లాక్ చేసి. ఓకే. అది బిగ్ బాస్ బజర్ ప్లీజ్. అరే 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 అరే. అయిపోయాడు.
కమాన్ గైస్ ఇద్దరు కమాన్ Come on, Imo. కమాన్ ఇమాన్యుల్ అది నీ టైర్ కాదు, గెట్ యువర్ టైర్. నా గట్టి టైర్ ఎలా తీసుకొస్తారు రీతు? ఇంకా బజర్ ఉంది, టైం ఉంది. నేను అక్కడికి వెళ్తే ఇక్కడ పెట్టిన టైం ఉంది, నీ టైర్ వచ్చి పెట్టుకోవచ్చు కదా. మరి నీ టైర్ ఆ టైర్ బాక్స్ లోనే ఉంటుంది. ఇది బాక్స్ లో ఎలా అవుతుంది? కింద ఉండాలి కదా, కింద ఉండాలి కదా రీతు. నువ్వే ఇప్పుడు చెప్పావు కదా కింద ఉండాలి. ఇమాన్యుల్ సంచాలక్ చెప్తున్న ఆట విను. ఇమాన్యుల్ ఎందుకు చెప్తాందో తెలుసుకో. వాటర్లో పడింది సార్. ఇటు నుంచి వెళ్ళు. Manuel, అలాగే అది బెస్ట్. ఏ ఆగు రేస్. కమాన్ 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 ఇమో కమాన్. మెడొద్దు. కీప్ యువర్ హ్యాండ్ బిహైండ్ ద హ్యాండ్. మెడే అది చెప్తాను అన్నాడు కదరా, చూడలేదు కదా. ఇమాన్యుల్ ఫెంటాస్టిక్, వెరీ వెల్ ప్లేడ్. చాలా ట్రై చేసావు. బర్నీ స్టోర్ రూమ్కి వెళ్ళి కెప్టెన్ బ్యాండ్ తీసుకురా. పవన్, గెలుపంటే ఇది. ఓకే, మన గెలుపుని ఎవరు ఎప్పుడు ప్రశ్నించకుండా ఉండాలి. ఎస్ సార్. రీతు ఇప్పుడు ఆడిన గేమ్ చాలా ఫేర్గా అనిపించింది. మధ్యలో చెప్తానే ఉంది ఇమాన్యుల్ వెళ్ళి తెచ్చుకోమని, ఆయన వినలేదు. ఫెంటాస్టిక్ రీతు. థ్యాంక్ యూ సార్. ఆ కెప్టెన్ బ్యాజ్ తీసుకెళ్ళి పవన్కి పెట్టేసేయి సంచాలక్. థ్యాంక్ యూ సో మచ్ సార్. రాఫ్ టైల్ అడెసివ్ ఎంత గట్టిదంటే సెకండ్ కెప్టెన్ పవన్ అని ఫోటో అక్కడ పెట్టారు, అక్కడే ఉండిపోయింది అది. థ్యాంక్ యూ సార్. ఓకే, అందరూ ప్లీజ్ చేంజ్ యువర్ క్లోత్స్. నామినేషన్స్లో ఉన్న వాళ్ళందరూ. శ్రీజ సార్, స్టోర్ రూమ్లోకి ప్లీజ్, హరి అప్. డాన్సింగ్ క్యాక్టస్ హ్యాస్ కమ్ ఫర్ యూ. ఎవరి పేరు మీద ఉంది వాళ్ళకి ఇచ్చేసేయి. థ్యాంక్ యూ. అది బెస్ట్ అన్న. సార్, బయట షో రెస్పాన్స్ ఎలా ఉంది సార్ అని క్యూరియాసిటీ ఉంది అందరికీ సార్. బిగ్ బాస్ సీజన్ 9 స్టార్ట్ అయ్యాక ఇండియా మొత్తం మీద స్టార్ మా ఇస్ ద నంబర్ 1 ఛానల్. ఇంతకన్నా ఏమైనా చెప్పాలా షో రెస్పాన్స్ గురించి? థ్యాంక్ యూ సార్. వి ఆర్ ప్రౌడ్ ఆఫ్ us. ఆఫ్టర్ స్టార్టింగ్ ఆఫ్ ద బిగ్ బాస్ సీజన్ 9. అమేజింగ్. ఓకే, నౌ సేవింగ్. నేను ఎవరి పేరు పిలిస్తే వాళ్ళ దగ్గరున్న డాన్సింగ్ టాయ్ అక్కడున్న బటన్ ఆన్ చేయండి. ఆన్ చేసి ఆ డాన్సింగ్ క్యాక్టస్ని యామ్ ఐ సేఫ్ అని అడగండి. ఓకే సార్. అది రాములాగా సైలెంట్గా ఉంటే మీరు సేఫ్ కాదు. అది సమాధానం చెప్తే యు ఆర్ సేఫ్. ఫ్లోరా. సార్, cactus, am I safe? నో, నాట్ సేఫ్. Not safe, sir. రాములాగా సైలెంట్ ఉంది. ప్రియా. Cactus, am I safe? నీ వాయిస్కి రెస్పాండ్ అవుతున్నట్లేదు. నీ వాయిస్ పక్కనే శ్రీజ వాయిస్ వినపడుతుంది కదా. శ్రీజ అడుగు, ఇస్ ప్రియా సేఫ్? Cactus, is Priya safe?
డెఫినెట్గా సైలెంట్. ఓకే సుమన్. ఐ యామ్ సేఫ్. కంగ్రాచులేషన్స్, యు ఆర్ సేఫ్. థ్యాంక్ యూ సార్. నేను అడగమంది ఎంఐ సేఫ్, ఐ యామ్ సేఫ్. నువ్వు చెప్పింది ఐఎమ్ సేఫ్ అని చెప్పి. ఆ కాన్ఫిడెన్స్ చాలా నచ్చింది. అదే కాన్ఫిడెన్స్తో ఆడు, ఇంకా చాలా ముందుకెళ్తావు. తప్పకుండా సార్. ఆల్ రైట్ పవన్. Curtis, am I safe? నాట్ సేఫ్. మనీష్. Cactus, am I safe? నో నాట్ సేఫ్. ఓకే శ్రీజ, అన్ని లోపల పెట్టే. ఓనర్స్కి టెనెంట్స్కి మధ్య ఇప్పుడు కాంపిటీషన్ జరుగుతుంది. Yes, sir. ఇప్పుడు కాంపిటీషన్ ఇస్ వెరీ సింపుల్. గెస్ ద లిరిక్స్. ఒక పాట ప్లే అవుతుంది, సడన్గా మధ్యలో ఆగుతుంది. ఏ టీం మెంబర్ గెస్ చేస్తే వాళ్ళు గాంగ్ వెళ్ళి కొట్టాలి. వాళ్ళకి ఆ లిరిక్స్ పూర్తిగా చెప్పే అవకాశము. అది కరెక్ట్ అయితే పాయింట్ దక్కుతుంది. వెళ్ళు ఫస్ట్ వెళ్ళు. నాకు తెలుగు పాటలు వచ్చు సార్. అక్కడే ఉంది. బోత్ టీమ్స్ రెడీ? రెడీ. బిగ్ బాస్ సాంగ్ ప్లీజ్. ఆరింటికోసారి ఏడింటికోసారి పావు తక్కువ పదింటికోసారి పడుకుంటే ఓసారి మెలుకుంటే ఓసారి ఏమి తోసక కూసుంటే ఓసారి నొక్కుతుంటే ఓసారి ఓసారి, కాలు జారుతుంటే ఓసారి ఓసారి, నువ్వు పక్కనుంటే ప్రతి ఒక్కసారి కళ్యాణ్కి ఒక పాయింట్. టెనెంట్స్ సాంగ్ ప్లీజ్. తోసక కూసుంటే ఓసారి ఏలు నొక్కుతుంటే ఓసారి ఓసారి కాలు తొక్కుతుంటే ఓసారి ఓసారి నువ్వు పక్కనుంటే ప్రతి ఒక్కసారి వచ్చుండాయి ఫీలింగ్స్ వచ్చి వచ్చి చెప్పేస్తుండాయి ఫీలింగ్స్ వచ్చుండాయి ఫీలింగ్స్ వచ్చి వచ్చి చెప్పేస్తుండాయి ఫీలింగ్స్. ఓకే నాకెందుకు ఈ పాట వింటుంటే రీతును పవన్ డాన్స్ ఇన్నర్ వాయిస్ వినిపించింది సార్ మీకు? ప్రియా, అది నీ ఇన్నర్ వాయిసా? రితు ఇన్నర్ వాయిస్. నాకు అంత డాన్స్ కూడా రాదు. ఇప్పుడు ఎవరు వస్తున్నారు చెప్పండి ఈ టైం? రామయ్య ఉంటాడంట సార్ మా సైడ్. బిగ్ బాస్ సాంగ్. లక్సు పప్ప లంచ్కొస్తావా, లడ్డు కొరికిస్తావా, లవ్వి తినిపిస్తావా, లిల్లీ పువ్వంటి రాము, నువ్వు ఏం చెప్పాలనుకున్నావు చెప్పు. అమ్మ దొంగ అప్పనంగా అప్పగిస్తావా. ప్రియా నువ్వు చెప్పు. నేనేం చెప్పాను రా, మర్చిపోయా. లిల్లీ పువ్వు అంటే సోకు లీజుకి ఇస్తావా సార్? కట్ అయింది. ఫెంటాస్టిక్. ప్రియా ఇస్ రైట్. ఆ పదం కంటిన్యూటీ. 20 points to Tenant. ప్రియా, నీ డాన్స్ పార్ట్నర్ ఎవరు? ఫ్లోరా గారు సాంగ్ ప్లీజ్. లవ్వి తినిపిస్తావా, లిల్లీ పువ్వంటి సోకు లీజుకిస్తావా. అమ్మ దొంగ అప్పనంగా ఒప్పుకుంటానా, సోకు నీదంటానా, సొత్తు దోచేస్తానా, చెమట పట్టించకుండా చింతకొస్తానా. చింతామణి వరస కలిపే ఎన్ని నెక్స్ట్ ఎవరు వస్తున్నారు? రెడీయా? అయ్యో ప్రతిసారి నువ్వేంట్రా. బిగ్ బాస్ సాంగ్ ప్లీజ్. వద్దురా సోదరా, అరే పెళ్ళంటే నూరెళ్ళమంటారా, ఆదరా బాదరా, నువ్వు వెళ్ళెళ్ళి గోతిలో పడొద్దురా, చెడిపోవద్దు బ్రహ్మచారి. కాలు జారొద్దు చెడిపోవద్దు బ్రహ్మచారి, కాలు జారొద్దు తప్పు జారి, పడిపోవద్దు కాలు జారి, పడిపోవద్దు కాలు జారి, పడిపోవద్దు కాలు జారి, సన్యాసమే బెస్టురా, కైలాసమే బెస్టురా.
డోంట్ మ్యారీ Don't marry. హ్యాపీ 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 ఓనర్స్ కి 5 పాయింట్స్. సగం చెప్పాను. సాంగ్ ప్లీజ్. చెడిపోవద్దు బ్రహ్మచారి, పడిపోవద్దు కారు జారి, తాడి కట్టొద్దు కర్మకారి, ఆలి అంటేనే భద్రకాళి. కళ్యాణమే ఖైదురా, జన్మంత విడుదల లేదురా, నీ కొంప ముంచేస్తుందిరా, ఆపుకోలేని ఈ తొందర. Don't marry, be happy. Oh, don't marry, hey, be happy. Don't marry, hey, be happy. Oh, don't marry, hey, be happy, 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 happy. వద్దురా సోదరా. అందరూ డాన్స్ చేశారు కానీ నాకు సుమన్ ఎక్స్ప్రెషన్ మాత్రం భలే నచ్చింది. నెక్స్ట్ ఎవరు వస్తున్నారు? టెనెంట్స్ యాజ్ ఇట్ ఈస్ లీడ్ లో ఉన్నారు. సో 20 and 5 points. మనీష్ ఓకే, గెట్ రెడీ. బిగ్ బాస్ సాంగ్ ప్లీజ్. కాలేజ్ పాపల బస్సు ఏ సీటు చూసిన ఫ్రెష్, బ్రేక్ వేస్తే పెద్ద ఇష్యూ, మన్ మధుడి డిషుం డిష్యూ. చింతాక్ తక్ చితాక్ చితాక్ చింతాక్ తక్ తా, చింతాక్ తక్ చితాక్ చితాక్ చింతాక్ తక్ తా. పిడత కింద పప్పు చూడకుంటే తప్పు, పిడత కింద పప్పు, రుచి చూడకుంటే తప్పు, ఒళ్ళెలాగుంది చెప్పు, తెగుతాది ఇక చెప్పు, జింతా జితా జితా జింతా తతా. అరే టెనెంట్స్ another 10 points. డాన్స్. చింతాక్ తక్ తా. పిడత కింద పప్పు, రుచి చూడకుంటే తప్పు, పిడత కింద పప్పు, రుచి చూడకుంటే తప్పు. ఒళ్ళెలా ఉంది చెప్పు, తెగుతాది ఇంక చెప్పు. అమ్మమ్మా 30 and 5 points. మరి మేము మిమ్మల్ని చూడటంలో బిజీగా ఉండి అలా కవర్ చేశారా? ఇదే మాట చాలా మందికి చెప్పావు కదా. ఓకే, సాంగ్ ప్లీజ్. చూస్తే షకీరా, తన్ని అంటుకున్న చెయ్యే లకీరా, నటకే చూస్తే బియాన్సే, బేబీ నువ్వింటే కల్లాసే. జీన్స్ ప్యాంట్ వేసుకున్న జేమ్స్ బాండ్ లాగా దుమ్ము కొట్టి దుమ్ము లేపి దుమ్ము మాకు రో కాదు మొత్తం క్లియర్ గా జీన్స్ ప్యాంట్ స్టార్టింగ్. అదే సార్ ఆగలను పాడు. శ్రీజ నువ్వు చెప్పు. జీన్స్ ప్యాంట్ వేసుకున్న జేమ్స్ బాండ్ లాగా గన్ను లాంటి కన్ను కొట్టి చంపమాకురు. నీకు ఎట్లా గుర్తుంది ఇది? నాకు గుర్తుంటుంది. 10 points to శ్రీజ. ఇమాన్యుయల్ సార్ ఎలా గుర్తుందని అడిగావు కదా. సార్ శ్రీజ జీన్స్ ప్యాంట్ వేసుకున్నప్పుడు చాలా మంది పాడేవారు. సిగ్గుపడుతున్నాను సార్. సాంగ్ ప్లీజ్. జీన్స్ ప్యాంట్ వేసుకున్న జేమ్స్ బాండ్ లాగా గన్ను లాంటి కన్ను కొట్టి చంపమాకురు. బ్లాక్ బెల్ట్ పెట్టుకొని జాకీ చాన్ లాగా నా చాకు తిప్పమాకురు. ఇప్పుడు లాస్ట్ సాంగ్ కి ముందు ఇప్పుడు హరీష్ లో ఉన్న హ్యూమర్ యాంగిల్ ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నా. ఆయనలో మంచి కామెడీ ఫ్లర్టింగ్ కూడా ఉంటది సార్ హరీష్ గారిలో. అవునా? ఆయన ఫ్లర్ట్ చేసి కన్నా నువ్వేం అనుకో కన్నా అని కెమెరాకి చెప్తారు వాళ్ళ వైఫ్ కి. ఓ ఫ్లోలో మన సుమన్ శెట్టి అన్నని కూడా అన్నారు సార్. మమ్మల్ని ఎప్పుడు పొగడలేదు సార్. ప్రియాని ఎప్పుడు పొగడలేదంట. కాస్త హ్యూమరస్ గా ప్రియాని పొగిడి మమ్మల్ని ఎంటర్టైన్ చేయండి ప్లీజ్. భలే పెట్టారు సార్. మీకు ఇంకో విషయం కూడా చెప్పాలి సార్. చెప్పండి సార్ ప్లీజ్. నేను ఆవిడ తనూజ గురించి కూడా మాట్లాడుకున్నాం. ఏ తనుజ సార్? ఈ తనుజ కాదు, ఏదైనా తనుజ. ఆ తనుజ. సార్ కొంచెం టైం ఇవ్వండి సార్, నెక్స్ట్ టైం ట్రై చేస్తా తప్పకుండా. కొంచెం మీరు రిలాక్స్ అవ్వండి. ఎస్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇమాన్యుయల్ విల్ ట్రై.
డైలీ వీళ్ళిద్దరిని ఎవరైనా పొగుడతారంటే అది నేను ఒక్కనే. అవును సార్, నిజం. వాళ్ళు రెడీ రంగాల్లో పొగుడుతాను సార్, పాపం నిజం అనుకుంటారు. సార్ వీళ్ళకి పొగిడే వాళ్ళు ఉన్నారు సార్, మమ్మల్ని కాస్తో కూస్తో గుర్తించేది ఇమాన్యులే సార్. అది కూడా బిస్కెటే సార్. రోజుకో పేరు పెట్టి పిలుస్తాను సార్ నేను ఆ అమ్మాయిని. హరీష్ కి ఇన్స్పిరేషన్ గా ఒకసారి ట్రై చేయి. హరీష్ గారు మాట్లాడటమే చాలా తక్కువ సార్ బేసిక్. ఒకవేళ మాట్లాడితే వీళ్ళతో మాట్లాడతాడు, నాతో మాట్లాడు. అదేదో ఫ్లర్టింగ్ చేస్తారు అది ఇది అని చెప్పింది ఇందాక రీతు. నిన్నేమన్నారు ఒకసారి చెప్పదు, ఫ్లట్టింగ్ కాదు మేము చెప్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రియా గురించి కొన్ని అడుగుతాను సార్. ఏమైనా దెబ్బలు తగిలాయా ప్రియా? ఏం లేదు. అంటే పైనుంచి ఊడిపడ్డావు కదా. నన్ను చూస్తావింటయా? అది చూడయ్యా. చూడలేదు సార్. అదే శ్రీజ అవునా నువ్వే సార్. ప్రియా నవ్వదు సార్ అలా. మనోడలో ఒకటి నేను ట్రై చేస్తాను ఆగండి సార్. ఓ ప్రియా, మధ్యాహ్నం కిచిడి తింటుంటే గుర్తొచ్చావు ప్రియా. ఓకే, యాపిల్ తిన్నప్పుడు కూడా మళ్ళీ గుర్తొచ్చావు ప్రియా. అల్టిమేట్గా ఫుడ్ తింటున్నప్పుడు మా పాత వార్డెన్ గుర్తొచ్చాడు ప్రియా. తర్వాత అల్టిమేట్గా ఇదేం కర్మరా అనిపించిందిరా ప్రియా. ఫుడ్ మానిటర్ ఇంకా కొంచెం ప్రాక్టీస్ చేయాలి. షూర్ సార్, షూర్ సార్. అక్కడ ఉన్న మనిషి చూస్తే భయం వేస్తుంది సార్. సరే, లాస్ట్ సాంగ్ ఎవరు వస్తున్నారు? ఈ సాంగ్ కి 20 మార్క్స్. సాంగ్ ప్లీజ్. నీటిలోని సాపొచ్చి నేల మీద పడ్డట్టు మనసేమో గిల్లా గిల్లా కొట్టేసుకుంటాందే. డార్లింగ్ వసిన డార్లింగ్, డార్లింగ్ ఎంత ఈ ఫీలింగ్. నువ్వే పాడు. తొక్క మీద కాలేసి నీ విల్లో పడ్డట్టు, నీ తొక్క మీద కాలేసి నీ ఒళ్ళో పడ్డట్టు మనసేమో గిల్లా గిల్లా కొట్టేసుకుంటుంది. డార్లింగే ఓరి నా డార్లింగే. బిగినింగ్ మాత్రం కరెక్ట్ గా చెప్పావు సార్. సో 10 పాయింట్స్. ఫైనల్ గా ఓనర్స్ కి 15, టెనెంట్స్ కి 40. సాంగ్ ప్లీజ్. తొక్క మీద కాలేసి నీ ఒళ్ళో పడ్డట్టు మస్తు మస్తు తినే రాత్రి కల్లోకొచ్చిందే. డార్లింగే ఓరి నా డార్లింగే, డార్లింగే ఎంత ఈ ఫీలింగే. ఓ సచిన్ బ్యాటింగ్ ఇచ్చి నన్ను సిక్సర్ పీకేసినట్టు బుర్ర గిర్రా గిర్రా మందే డార్లింగ్. రబ్బరు మూతే పెట్టి గాజు సీసాలు పక్కేసినట్టు ఒక్క పోసేస్తాంది రారో డార్లింగే. చేసిన వెయిటింగ్ చాలే కానీ ఇప్పటికిప్పుడు పెట్టవే మీటింగ్. డార్లింగ్ వసిన డార్లింగ్, ఓకే, నవ్వుకున్నాం, ఎంజాయ్ చేసాం. టైమ్ ఫర్ అనదర్ సేవింగ్ నౌ. నామినేషన్స్ లో ఉన్న వాళ్ళందరూ నుంచోండి. రాము సార్. స్టోర్ రూమ్. సంజన, స్టోర్ రూమ్ నుంచి ఏమొస్తుందో గెస్ చేస్తావా? మన తిజోరీ సార్. మన తిజోరియా? డ్రై లీవ్స్ ఉంటే నాట్ సేఫ్, పచ్చని ఆకులు ఉంటే యువర్ సేఫ్. ప్రియా, నాట్ సేఫ్. ఫ్లోరా, నాట్ సేఫ్. Not safe, sir. Demon, safe. హరీష్, నాట్ సేఫ్. ఇంకా ముగ్గురు నామినేషన్స్లో ఉన్నారు. ఓకే, సంజన, భరణి, మీరిద్దరు స్టోర్ రూమ్కి వెళ్ళండి ప్లీజ్. తనుజ, చేతికి ఏమైనా దెబ్బ తగిలిందా? లేదు సార్. ఇమాన్యుల్ని కొట్టినప్పుడు దెబ్బ తగలేదా? రోజుకు 10 సార్లు కొడతా ఉంటుంది సార్ అలా. ఆయన కూర్చున్న చోట కూర్చోరు, ఇట్లా ఇట్లా వాగుతూనే ఉంటారు. ఓకే, ఎవరి పేరున్న బాక్స్ వాళ్ళకి ఇచ్చేయండి. థ్యాంక్ యూ. నేను మీ పేరు పిలిచినప్పుడు మీ హ్యాండ్ ఆ బాక్స్లో పెట్టండి. మీ హ్యాండ్ బయటికి రెడ్ కలర్తో వస్తే నాట్ సేఫ్, గ్రీన్తో వస్తే సేఫ్. We shall start with Flora. Not safe. Not safe.
ప్రియా అండ్ మనీష్, నేను చెప్పినప్పుడు ఇద్దరు ఒకేసారి డిప్ చేయండి. చెప్పిన తర్వాత తీయండి. Three, 2, 1. Show. Priya, you're safe. Manish not safe. Flora and Manish still in nominations. I just want to thank audience అందరికీ నాకు ఓట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. నేను ఫర్ ఎవర్ గ్రేట్ఫుల్. తప్పులు చేస్తున్నా కానీ తెలుసుకొని ఆడతాను. ఓకే, భరణి బాక్సులు తీసుకుని లోపల పెట్టేసాయి. అక్కడ బోర్డు ఉందా? ఆ రెడ్ కలర్ క్లాత్, పుల్ ఇట్ డౌన్. ఓకే, ఈ హౌస్లో ఉన్న 14 హౌస్ మేట్స్లో మోస్ట్ బోరింగ్ ఎవరో ప్రతి ఒక్కరూ చెప్పాలి. హరీష్, ఈ హౌస్లో మోస్ట్ బోరింగ్ ఎవరు అనుకుంటున్నావు వాళ్ళని ఆ జైలు రాడ్స్ వెనకాల నుంచోబెట్టి ఎందుకు చెప్పాలి. మోస్ట్ బోరింగ్ హౌస్ మేట్ ఈజ్ ఫ్లోరా. ఎందుకు? తన చాలా క్యూట్ సార్, స్వీట్ పర్సన్, కానీ అంత ఇంటరాక్టివ్గా ఉండరు. ఆవిడ దగ్గర అన్ని క్వాలిటీస్ ఉన్నాయి, బట్ షీ కెన్ బి మచ్ మోర్ ఇంట్రెస్టింగ్ అండ్ ఎంటర్టైనింగ్. ఓకే, ఫ్లోరా, హూ ఇస్ ద మోస్ట్ బోరింగ్? నేను మా కెప్టెన్ పేరు చెప్తున్నాను. కెప్టెన్ కమ్ మోస్ట్ బోరింగ్ హౌస్ మేట్ అకార్డింగ్ టు ఫ్లోరా. ఎందుకు చెప్పాలి కదమ్మా? వాళ్ళు అదే టాయిలెట్లో వస్తారు, అందరితో మాట్లాడుతున్నారు, కానీ మా ఇద్దరి మధ్యలో అసలు దెర్ ఇస్ జీరో కాన్వర్సేషన్ దట్ ఐ హ్యాడ్ విత్ హిమ్. ఎవ్రీబడి ఎల్స్ నేను మాట్లాడాను. అది కాదమ్మా, తను లేకపోతే నువ్వు చేయొచ్చు కదా. యూ కెన్ డూ ఇట్. నో, కరెక్ట్. యూ కెన్ గో సిట్ డౌన్. పవన్, ఫర్ మీ ఫ్లోరా గారు. ఫ్లోరా కమ్. సో మిగతా వాళ్ళందరూ ఏదో ఒక టైంలో నవ్వించడానికి లేదా ఎంటర్టైన్ చేయడానికి ట్రై చేస్తారు. బట్ ఫ్లోరా గారు కొంచెం అందరితో ఉండడానికి కూడా ఆవిడ బ్యాక్ స్టెప్ వేస్తారు అనిపిస్తుంది సార్ నాకు. బోరింగ్గా ఉంటారు. ఓకే మా ఫ్లోరా, గో సిట్ డౌన్. థ్యాంక్ యూ సార్. రాము కమ్. ఐ షుడ్ స్టాండ్ దేర్ టుడే సార్. మోస్ట్ బోరింగ్ ఇస్ ఫ్లోరా. హౌస్లో అయితే పొద్దున్న లేసే ప్రతి ఒక్కరు మాట్లాడుకుంటాం, ప్రతి ఒక్కరు అల్లరి ఉంటుంది, చాలా ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది. బట్ పాపం ఫ్లోరా గారికి మరి తెలుగు కొంచెం రావడం వల్ల మరి ఏంటో తెలియదు. సో తను ఎక్కువ ఇంటరాక్ట్ అవ్వదు మాతో. ఇద్దరు వెళ్ళిపోండి. థ్యాంక్ యూ. సంజన కమ్. షీస్ ట్రయింగ్ హార్డ్, కానీ ప్రస్తుతానికైతే అందరిలో హౌస్లో మోస్ట్ బోరింగ్ ఫ్లోరానే. లాస్ట్ 1-2 days మేము ఏదో ట్రై చేస్తున్నాం, బట్ దాని ముందు ఓవరాల్ ఇన్ ద గేమ్ టిల్ నౌ మోస్ట్ బోరింగ్ ఫ్లోరానే. సారీ ఫ్లోరా. నో ఇట్స్ ఓకే. ఓకే మనీష్, ఏం ఫ్లోరా వెనక్కెళ్ళవా? I'll stand. మోస్ట్ బోరింగ్. ఐఎమ్ సో సారీ ఫ్లోరా గారు. నేను రోజు తనతోటి మాట్లాడతాను, బట్ నెక్స్ట్ కాన్వర్జేషన్స్ బిల్డ్ చేయడం చాలా కష్టం అవుతుంది నాకు ఫ్లోరా గారితో. దానికోసమే కొంచెం బోరింగ్. అటు సైడ్ నుంచి పెద్దగా నాకు వినిపించదు. శ్రీజ, ఫ్లోరా గారే సార్. యాక్చువల్లీ చెప్పాలంటే నాకు తెలిసి మిగతా వాళ్ళు కూడా మోస్ట్లీ ఆవిడనేమే చెప్తారేమో, ఎందుకంటే ఆవిడ వాళ్ళ సంగతి ఎందుకు, నువ్వు చెప్పు. చాలా స్వీట్ సార్, బట్ పక్కన కూర్చుంటే కన్వర్జేషన్ అనేది ముందుకు వెళ్ళదు సార్. పేరు అడిగితే అయిపోయింది, వాట్స్ యువర్ నేమ్ శ్రీజ, వాట్స్ యువర్ నేమ్ ఫ్లోరా, అయిపోయింది సార్. అంతే తప్ప ఇంకా కన్వర్జేషన్ ముందుకు వెళ్ళదు సార్. మాట్లాడవా సార్ ఆమెతో ఏమైనా మాట్లాడామంటే వాష్రూమ్ లో టవల్ ఉన్నింది, అక్కడ వాష్ బేసిన్ దగ్గర ఈ క్లెన్జర్ ఉంది, అది తీసుకోండి అని తప్ప ఇంకేం ఉండదు సార్. పాపం ఆవిడకి అన్ని డ్యూటీస్ ఉన్నాయి, మీకు డ్యూటీసే లేవు కదా. ఈ రోజు నుంచి ఉంటాయి కదా సార్. అదే కదా. ఓకే, నెక్స్ట్ ప్రియా. సేమ్ డెసిషనా? ఎస్ సార్, బట్ లాంగ్వేజ్ బ్యారియర్ అనేది పాయింట్ సార్. నాతో అయితే మాట్లాడతారు, చాలా ట్రై చేస్తారు. దాని మూలంగా బోరింగ్ కాదు కదా, ట్రై చేస్తుంది కదా. అంటే హౌస్ లో లాంగ్వేజ్ బ్యారియర్ వల్ల సార్ ఓవరాల్ గా ఇప్పుడు ఏదైనా ఒక కాన్వర్జేషన్ వచ్చినా కూడా తను మాట్లాడాలంటే ఇంకొక పర్సన్ అర్థమయ్యేలాగా చెప్పాలి. దానివల్ల బోరింగ్ అని నా ఫీలింగ్. కళ్యాణ్, ఆవిడే సార్.
ఆవిడే అందరూ చెప్పేదే. కాకపోతే ఫస్ట్ 3 days కొంచెం బాగానే మాట్లాడేవారు, నవ్వుతూ బాగానే మాట్లాడారు. తర్వాత అలా అలా తగ్గించి మరీ డల్ అయిపోతున్నారు రోజు రోజుకి. నేనే రిజర్వ్ అనుకుంటే నాకంటే రిజర్వ్ ఉన్నారు ఆవిడ. నువ్వు రిజర్వ్డ్ అయ్యా, నువ్వెక్కడ రిజర్వ్డ్ అయ్యా? నువ్వు అనుకుంటే సరిపోదు. చిన్నపిల్లని కదా సార్. అరే అయ్యో, అందరికంటే చిన్న సార్ మా తమ్ముడు. రీతు చిన్నపిల్లాడా చెప్పు? కనిపించే అంత చిన్నపిల్లోడైతే కాదు సార్. అది కదా రీతు. సార్ మోస్ట్ బోరింగ్. ఫ్లోరా గారు ఎందుకనంటే షాంపూలు, ఆయిల్ ఇవి తప్ప మా ఇద్దరి మధ్య కన్వర్జేషన్ ఏమి ఉండదు. అక్కడ టవల్ పడింది, ఇక్కడ ఇది పడింది, ఏదైనా హెల్ప్ చేయటం సేఫ్టీ పిన్, ఇది తప్ప ఇంకా మా ఇద్దరి మధ్య కన్వర్జేషన్ ముందుకు ఎప్పుడు వెళ్ళలేదు. బట్ షీఈస్ వెరీ స్వీట్ అండ్ హెల్పింగ్, బట్ బోరింగ్. ఓకే సుమన్. ఫ్లోరా గారే సార్, ఎందుకంటే ఆవిడకి హిందీ వచ్చి నాకు హిందీ రాదు సార్. ఆవిడ హిందీలో మాట్లాడుతూ ఉంటారు, తెలుగు పాపం కొంచెం కొంచెం అర్థం అవుతుంది, కొంచెం అర్థం కాదు సార్. నువ్వు భోజ్పురిలో మాట్లాడచ్చు కదా? భోజ్పురి 2 సినిమాలే చేశాను సార్, ఎక్కువ రా. ఓకే తనుజ. సార్ నాకు హరీష్ గారు సార్. ఫ్లోరా హరీష్ గారికి తెలుగు వచ్చు, మా మంచిగా మాట్లాడడం వచ్చు, ఫన్నీ వే ఉంది, ఫ్లోటింగ్ వే ఉంది, అన్ని ఉన్నా కూడా ఏదో ఒక మూలలోనే కూర్చుని ఉంటారు. సో అదంతా వదిలేసి బయటికి రావాలని కోరుకుంటున్నా. హరీష్ సార్, నువ్వు మూల పురుషుడు లాగా మూల కూర్చోవద్దు. షూర్ సార్, రైట్. నీలో ఉన్న హ్యూమర్ బయటికి తీ. నవ్వుతున్నావు, అదే మాకు చాలా హ్యాపీగా ఉంది. అనుజ గారు తుమ్ జానే వరకు పట్టుకుంటే ఏడపడతారు. బర్నీ. ఫ్లోరా గారు సార్, మోస్ట్ బిజియెస్ట్, హార్డ్ వర్కర్ అండ్ మోస్ట్ బోరింగ్. అంటే ఎప్పుడు ఏదో వర్క్ చేస్తున్నా కనబడుతుంటారు. ఈ కమ్యూనికేషన్ ప్రాబ్లం ఒకటైతే ఉంది సార్, లాంగ్వేజ్ ప్రాబ్లం అయితే ఒకటి ఉంది. ఓకే ఇమాన్యుయల్. సార్ సేమ్ సార్. ఫ్లోరా గారు పక్కన ఉన్నా కూడా ఉన్నట్టు తెలియదు సార్. కామ్గా కూర్చుంటారు. అక్కడ ఎంత గందరగోళం జరుగుతున్నా, ఎంత గోళ జరుగుతున్నా, ఎంత ఫన్ జరుగుతున్నా కూడా కామ్గా అలా ఉంటారు సార్. ఇంకొంచెం ఇంటరాక్ట్ అవ్వడానికి అందరితో ట్రై చేస్తే బాగుండు అనిపిస్తుంది. నీకు 30 seconds ఇస్తాను ఇమాన్యుయల్, నీకు వచ్చిన హిందీలో. సార్ నాకు భయ్యా తోడా ప్యాస్ దలో తప్ప ఏమి రాదు సార్. సార్ నిజంగా రాదు సార్. ఫ్లోరా హౌస్లో ఉన్న 14 members-లో 12 members think you are the most boring. But unfortunately, you are in the last 2 members to be saved. ఈ రోజు నువ్వు సేవ్ అయితే నీలో మార్పు కోసం you will be put behind the bars. ఓకే. జైల్లోకి వెళ్తానికి మొదటి హౌస్ మేట్ అవుతావు. ఓకే సార్. ఓకే, ఎప్పటి వరకు జైల్లో ఉంటావో బిగ్ బాస్ డిసైడ్ చేస్తారు. ఓకే ఓకే. ఫ్లోరా అండ్ మనీష్ సార్, మీరిద్దరు యాక్టివిటీ రూమ్లోకి వెళ్ళండి. ఫ్లోరా గారు ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్. ఫ్లోరా గారు ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఫ్లోరా గారు ఐ లవ్ యూ. కమ్ ఐ మిస్ యూ. ఓకే, హౌస్ మేట్స్ ఇంటూ ద లివింగ్ రూమ్. ఓకే సార్. ఫ్లోరా అండ్ మనీష్ క్విక్లీ ఇంటూ ద యాక్టివిటీ రూమ్. कोई बात नहीं, आइए वापस आना है. యాక్టివిటీ రూమ్ లో మన కోసం బాటమ్ 2 వెయిట్ చేస్తున్నారు. హలో సార్. మనీష్ అండ్ ఫ్లోరా. ఎస్ సార్. మీ వెనకాల బ్యూటిఫుల్ బటర్ఫ్లైస్ ఉన్నాయి. అవును సార్. యా, యువర్ బటర్ఫ్లైస్, యువర్ సీతాకోక చిలుకలు. దే విల్ టెల్ యూ మీరు ఎలిమినేటెడా సేఫా. అలాగే సార్. 3, 2, 1 బిగ్ బాస్. It's not you. Relax. Three, 2, 1. Manish, you are eliminated. Flora, you're safe. What? Manish, I'm waiting for you on the stage. I'll wait for you. No problem. See you. All the Please best. take care. Yes. I will take care. Don't worry. It was great playing. Same here. Yes. Take care. Bye-bye. ఏంటి చెప్పానా
అందరం జైల్లో వేసి ఉంటుందని చెప్పాను. ఐ ఎక్స్పెక్టెడ్. కంగ్రాచులేషన్స్ ఫ్లోరా గారు, వెల్కమ్ బ్యాక్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఐ కాంట్ బిలీవ్ ఇట్. గివ్ యువర్ బెస్ట్. ఓకే. హౌస్ నుంచి ఎలిమినేట్ అయిపోయి మనీష్ ఇస్ కమింగ్ ఆన్ టు స్టేజ్. లెట్స్ వెల్కమ్ మనీష్. హౌ ఆర్ యు? ఆల్ గుడ్. ఎక్స్పెక్ట్ చేయలేదు, చేసావు? పర్సనల్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎందుకంటే గేమ్ మొత్తం చాలా ఆనెస్ట్గా ఆడినా, ఎక్కడ భయపడలేదు. లాస్ట్ ఫ్యూ డేస్ కొంచెం ఫ్రిక్షన్ వచ్చింది, కానీ ఈరోజు బయటికి రావడం ఒక వారియర్ లెక్క వచ్చిన. ఐ ఫాట్ మై హార్ట్స్ అవుట్. సో దానికి ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. నైస్. ఎస్. ఆల్ రైట్. ఎస్ సార్. నీ జర్నీ చూద్దాం. ఓకే సార్. బిగ్ బాస్ మనీష్ జర్నీ. The last commoner And the last housemate is Maryada Manish. హౌస్ కి ఒక పర్ఫెక్ట్ బ్లెండ్ మర్యాద మనీష్ అని మేము నమ్ముతున్నాం. So Big Boss house is waiting for you. Mom, Dad, Akka, friends, this for you. Chalo, life is semi-low. You don't got the chapter, just say hello. Chalo, chalinchu darilo. Prati okka challenge is cheyaro. హీఈస్ అ స్వీట్ పర్సన్. హీ సపోర్ట్స్ జెన్యూనిటీ. మీలో నేను ఒక్క బ్యాడ్ థింగ్ కూడా చూడలేదు. దీస్ డేస్ నాకు కొద్దిగా ఒక న్యూ ఫ్రెండ్ కూడా హౌస్ లో అవుతున్నారు, మనీష్ ఉంటారు. నేను ఒక మనిషిని సంపాదించుకున్నాను, ఒక జెన్యూన్ పర్సన్ సంపాదించుకున్నాను అని అనిపించింది. మనీష్ మర్యాద మామూలుగా ఉండదు మరి. నేను ఒక ఇంట్లో ఉండాలనుకుంటున్నాను. ఆ ఇంట్లో నాకు నెగటివ్ వైబ్స్ వద్దు. నాకు మీ నుంచి చాలా నెగటివ్ వైబ్స్ వస్తుంది. మీరు నాట్ అలౌడ్ ఇన్సైడ్ కావచ్చు. అందరినీ మీరు జడ్జ్ చేయడం కరెక్ట్ కాదు. ఫిగర్ అవుట్ చేసుకోండి మీరు. ఇంకా బిగ్ బాస్ ని అడుక్కోండి. మీరిద్దరు ప్రతి దాంట్లో గొడవ పెట్టుకుంటారు. ఇద్దరు నేను వినను. నేను మీ మాట ఏది నమ్మను. సింపుల్. నేను ఒకళ్ళు నమ్మనంటే నమ్మను. నేను కామ్గుంటున్నాను, నన్ను సప్రెస్ చేయడానికి ట్రై చేయకండి. నేను ఏదో కామ్గుంటున్నా, మేము చెప్పిన పడుతున్నాను కదా అని. వద్దబ్బా, వద్దా అన్నారా? సంచాలక్ లెక్క నేను చేస్తుంటే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ డైవర్షన్ పాయింట్స్ మీరు కావాలని చేసినట్టు నాకు తెలుసు. అది నా మనసులో దూరి మీకు అన్ని తెలుస్తాయా? మీరేంటి దేవుడా? దేవుడా? పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది ఆ జనాలకి. అరే ఏం నా టీమ్ గేమ్ కంప్లీట్లీ అయిపోయింది ఈ రోజు నుంచి. నేను సోలో గేమ్ ఆడుకుంటుంది. మనీష్ గారు, యు ఆర్ అవుట్ ఆఫ్ ద గేమ్. 2 people want to run the show. I made up the mind. I can't be around with fake people for a long time. నా ఫస్ట్ నామినేషన్ మనీష్ బ్రో. మీ వల్ల నేను గేమ్ లాస్ట్ అయ్యాను. అడిగి వెళ్తున్నావు కూడా దొంగలాగా లోపలికి వెళ్తావా? అయ్యో. ఇంటి నుంచి బయటికి వెళ్లేందుకు నామినేట్ అయిన సభ్యులు మనీష్. నీకు పాయింటే లేదు, అందుకే పాయింట్ అవుట్ చేసేస్తున్నారు అని చెప్పి కార్నర్కి వెళ్ళి ఏడవడం నీ పని. నేను ఏది మాట్లాడినా నాకు అగేన్స్ట్ అవుతుంది. I don't want to stay inside. గేమ్ ఆడట్లేదు, ఏం ఆడట్లేదు. If I sustain till family week, I'll give it to my dad.
Nice. థ్యాంక్స్ లాట్ అందరికి. Let's go into the house. What's up? Instagram bro? Hello everyone. Hello. Love to you too. Okay. చాలా మంది కొంచెం షాక్ లో ఉన్నట్టున్నారు. Yes, sir. Unexpected will always happen in Big Boss. వెళ్ళే ముందు ఒక చిన్న టాస్క్. Sure sir. There are some photographs there. Okay sir. Top 3 in the house and bottom 3 in the house. నేను ఫస్ట్ బాటమ్ పెడతాను సార్. మీ ఇష్టం. సార్ నేను షోకి వచ్చే ముందు మాకు ఇంతకుముందు అగ్ని పరీక్ష షో అయింది. నేను ఎక్కడ బయట మాట్లాడినా కూడా నేను ఫస్ట్ పేరెత్తిందే శ్రీజ గురించి. బట్ ఈ గేమ్లో తను బిగ్గెస్ట్ స్ట్రెంగ్తే తన బిగ్గెస్ట్ వీక్నెస్ లా చేసుకొని అసలుకి గేమ్ సరిగ్గా ఆడట్లేదు. సో దానికోసం నాకు పర్సనలీ శ్రీజ దమ్ము బాటంలో ఉంది. నెక్స్ట్ ఇస్ ఫ్లోరా. శ్రీజ కంటే ముందు నేను ఫ్లోరా గారిని పెడతాను సార్. సో సారీ. ఫ్లోరా గారు వర్కే చేస్తున్నారు, గేమ్ కనిపించట్లేదు ఫ్లోరా గారిది అన్ఫార్చునేట్లీ. ఈరోజు దానికోసం నేను కొంచెం నామినేషన్స్లో బాటమ్ 2లో ఉన్న కొంచెం స్ట్రాంగ్గా ఉండే నేను వస్తాను అనుకున్నాను. బట్ ఇంకా తను ఓపెన్ అప్ అయ్యి ఇంకా మాట్లాడి ఇంకా టాస్క్ ఆడితే ఒక పొటెన్షియల్ ఉంది. బట్ తను నాకు వన్ మోర్ బాటమ్ కంటెస్టెంట్ అండి. సుమన్ అన్న, ఫస్ట్లీ సుమన్ అన్న హ్యాట్స్ ఆఫ్ అన్న. లైక్ మీరు ఏం ఆడుతున్నారు అసలుకి ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. నాకు బాటంలో ఎందుకున్నారు సుమన్ అన్న అంటే అట్లా తలుకుమని వస్తారో వెళ్ళిపోతారు, తర్వాత కనిపించరు మోస్ట్ ఆఫ్ ద థింగ్స్లా. స్టాండ్ తీసుకోరు, వేరే వాళ్ళకి చాలా డైవర్ట్ అయిపోతారు. ఒకళ్ళు మాట చెప్తే ఆ మాట వినేసి అదే ఫాలో అయిపోతారు. మొన్న ఫ్రైడే జరిగిన టాస్క్ ఏమంటారు ఓనర్ టాస్క్లో కూడా మన సంజన గారు చెప్పింది మీరు వినేసి అదే ఫాలో అవుతూ వెళ్ళిపోయారు. మీకంటే ఒక యూనిక్ స్టాండ్ ఉంది, నేను కూడా చూసిన. మీరు ఎంత స్ట్రాంగ్గా నన్ను నామినేట్ చేసిండ్రో నాకు తెలుసు. బట్ నా ప్రకారం మీరు బాటమ్ 3లో ఉన్నారండి. ఓకే. ఎస్. టాప్ 3. టాప్ 3యా సార్? నేను ఫస్ట్ నంబర్ 1 పెడుతున్నాను నా ప్రకారం. నేను అతను నంబర్ 1 అని అతనితో రైవల్రీ ఏం పిక్ చేసుకోలేదు అసలుకి. అతని గేమ్ నేను చాలా నోటీస్ చేస్తాను. అందరికీ తెలుసు నేను చాలా అబ్జర్వెంట్గా ఉంటానని. సార్ మీరు చాలా బాగా గేమ్ ఆడుతున్నారు. ఈరోజు ఆ బ్యాటిల్ చేయకపోతే నేను అసలుకి ఇంత ఫుల్ఫిల్గా నేను బయటికి రాకపోతుండే. మీరు అందరి గురించి కేర్ తీసుకుంటారు, మీరు అందరి గురించి ఆలోచిస్తారు, అట్ ద సేమ్ టైం ప్యారలీ గేమ్ ఆడుతున్నారు అని నోటీస్ చేస్తున్నాను నేను. అండ్ కీప్ ద గేమ్ కమింగ్ అప్. బట్ కొన్ని నచ్చట్లేదు నాకు, దానికోసమే మనది అది అయింది. బట్ యు ఆర్ వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ కంటెండర్ నాకు. అండ్ ఐఎమ్ సూపర్ హ్యాపీ దట్ మీలాంటి వాళ్ళతోటి ఐ షేర్ ద స్టేజ్ అండ్ ఒక మంచి కాంపిటీషన్ తీసుకున్నానని. ఐఎమ్ సూపర్ హ్యాపీ దట్ ఐ ఫాట్ విత్ సమ్మన్ లైక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మనీష్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. బాగా చెప్పలేదు సార్ నాకు ఈరోజు. బాగా చెప్పలేదా? నువ్వు మళ్ళీ వస్తా అని చెప్పలేదు బ్రో. నేను ఇమాన్యుయల్ని స్టార్టింగ్ వచ్చినప్పుడు అన్నని అంత సీరియస్గా తీసుకోలేదు, ఎందుకంటే కామెడీ చేస్తారు అది ఇది అనుకున్నా. ఇచ్చి పడేసిండు రైట్ ఫ్రమ్ డే 1 ఇచ్చి పడేసినావు అసలుకి. అంటే కామెడీ ప్లస్ గేమ్ ప్లస్ ఇమోషన్స్ అన్ని ఏ రేంజ్లో హ్యాండిల్ చేస్తున్నావు నాకైతే అర్థమవుతలేదు. థ్యాంక్స్ లాట్ ఫర్ బీయింగ్ దేర్ ఫర్ మీ యాజ్ వెల్. మిమ్మల్ని నేను కంపల్సరీ టాప్ 3లో చూడాలనుకుంటున్నాను. వేరే వాళ్ళ కోసం గేమ్ గివ్ అప్ చేయకండి. నిన్న కూడా చెప్పినా మీకు. సో ప్లీజ్ డూ ఫైట్. తప్పకుండా. మిస్ యూ బ్రదర్. మిస్ యూ సార్. మిస్ యూ సో మచ్. సో టఫ్. 4 పెడతా అన్నావు. పెట్టొచ్చా 4? అరే 4 పెట్టు, ఇప్పుడు పెట్టాల్సింది పెట్టు. 2 నేను పెట్టేస్తాను సార్. ఓకే. ఆల్ రైట్. సంజన అండ్ హరీష్. నేను ఫస్ట్ హరీష్ గారి గురించి మాట్లాడతాను సార్. ఫెంటాస్టిక్ ప్లేయర్ సార్. అతనికి గేమ్ ప్లే తెలుసు, అతనికి క్లారిటీ ఆఫ్ థాట్ చాలా చాలా క్లియర్ ఉంది. ఒకటే సార్ నేను మీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నా, ఇమోషన్స్తో క్యారీ అవే కాకండి, ఇమోషన్స్ని క్యారీ అవే చేసుకోకండి, కొంచెం కోపం తగ్గించుకోండి. ఐఎమ్ షూర్ మీరు ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్తారని నాకు తెలుసు. యు ఆర్ ఆల్సో వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ టాప్ 3 కంటెస్టెంట్స్ అండి. కీప్ ద సేమ్ థింగ్ గోయింగ్. థ్యాంక్ యూ మనీష్. ఐ రియల్లీ మిస్ యూ. హరీష్ మిస్ యూ టూ సార్. మిస్ యూ టూ సార్. హరీష్ సార్, యువర్ హెయిర్ ఇస్ వెరీ థిక్. కనపడుతుంది, బయటకు వస్తుంది. అదే పెరుగుతుంది, మెల్ల పెరుగుతుంది. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ సార్, మై సంజన గారు. నేను ఎంత మిస్అండర్స్టాండ్ చేసుకున్నానో తినని తర్వాత అంత అండర్స్టాండ్ చేసుకున్నాను. నేను ఫస్ట్ డే వచ్చినప్పుడు తిన కాంటెంట్ కోసం చేస్తుంది అది ఇది అని ఎన్నో మాటలు ఉన్నా తినని, పాపం నాకే బాధేస్తుంది.
నాకు పని లేకుండా నేను అటు సైడ్ కూర్చుంటే తినకు కూడా పని రాలేదు. బట్ తిను ఏం చేసినాడంటే నాకు పని రాలేదు కదా, నేనే పని తెచ్చుకుంటా, గేమే అది కదా అని ఏం ఆలోచించింది. నేను అప్పటి నుంచి బ్లోన్ అవే. సార్ ఎంతెంత ఎవరికి తెలియదు, అందరినీ సతాయిస్తుంది, రాత్రి ఒక్కతే ఏడుస్తుంటుంది. సో ఆ రోజు నేను రాత్రి ఉన్నప్పుడు ఆయన ఒక హౌస్లోనే ఎవరైనా మోస్ట్లీ మిస్ అవుతానంటే నేను సంజనానే మిస్ అవుతాను. తొందరగా పోవాల్సిన అవసరం ఉందా నీకు? ఫీలింగ్ బ్యాడ్ సార్. 13 days అందరినీ వర్క్ అడిగాను సార్. నేను ఒక్కతే నాకు వర్క్ ఇచ్చింది, ఆయన కుక్డ్ ఫుడ్ ఫర్ హర్. ఐఎమ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ ఫర్ దట్. ఐ వాంట్ యూ టు బీ వన్ ఆఫ్ ద టాప్ 3. లాంగ్వేజ్ నీకు బ్యారియర్ కాదు. యు ఆర్ వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్. ప్లీజ్ బీ ద సేమ్ ప్లేయర్. తెలుగు అమ్మాయినే, నేను కాదు. నాకు తెలుసు. నేను తెలుగు అమ్మాయే. ఐ లవ్ యూ సో మచ్ సంజన గారు. దట్స్ ఇట్ అండి. దట్స్ ఇట్. ఎస్. ఓకే. కానీ వెళ్లే ముందు ఒక బిగ్ బాంబ్ వేసి వెళ్ళాలి. లాస్ట్ టైం కూడా ఒక బిగ్ బాంబ్ వేసి వెళ్ళారు. ఇప్పుడు నౌ ఇట్స్ యువర్ టర్న్. హౌస్ మేట్స్ అందరూ మోస్ట్ బోరింగ్ పర్సన్ కింద ఫ్లోరాని సెలెక్ట్ చేశారు. ఫ్లోరా ఇవాళ జైల్లోకి వెళ్ళిపోతుంది. ఓకే. సో వాష్రూమ్స్ డ్యూటీ కొత్త పర్సన్కి వేయాలి. మరి కొత్త పర్సన్ కా? ఇంకోటి టెనెంట్స్ నుంచే ఉండాలి, నాట్ ఫ్రమ్ ఓనర్స్. ఇంట్లో ఒకరితోటి నాకు లవ్ హేట్ రిలేషన్షిప్ ఉందంటే ఒకరితోటే. షీ ఆల్సో నోస్ ఇట్ అండ్ ఇట్ ఇస్ ప్రియా సార్. ప్రియా హ్యాస్ బాత్రూమ్ డ్యూటీ. ప్రియా నా ప్రకారం షీ ఈజ్ వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ కంటెండర్స్. ఇదంతా మళ్ళీ తను బాంబ్ వేసాడు కదా, ఇవన్నీ జస్టిఫికేషన్ చేస్తున్నాడు. తనకు కూడా తెలుసు. నేను ఎన్నోసార్లు చెప్పాను నేను. తను ఏమంటారు, బట్ ఇది ఒక చిన్న లెర్నింగ్ లెక్క నీకు అవుతుంది. ఇది నా రివెంజ్. ఓకే, టైమ్ టు సే గుడ్ బై టు మనీష్. Goodbye everyone. Play amazing. Bye bro. Bye guys. Bye. Take care. Manish bro, bye. Bye. What's up? Nice meeting you. Yeah. What's up? This way. Yes. Big Boss house nunchi the second housemate has been eliminated. My dear housemates, house lone undali ante ela aadalo meeku telusu, ala aadandi. Okay, see you all next week. Love you guys. See you. Sir, miss you. My dear audience, see you next Saturday. అంతవరకు మీ ఇంటితో పాటు మా ఇంటి పైన కూడా కళ్ళేసి ఉంచండి. 2 కళ్ళు 2 ఇళ్ళు కాబట్టి గుడ్ బై, లవ్ యూ, గుడ్ నైట్.